హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా, సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, సోలినాయిడ్లో వచ్చేటువంటి సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎంత ఉంటుంది, అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ అయినటువంటి ఎనర్జీ ఎంత, ఎనర్జీ డెన్సిటీ ఎంత, అంతవరకు మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మ్యూచువల్ ఇండక్షన్. సరే, సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి? సెల్ఫ్ ఇండక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ కాయిల్ బై ద virtue of which the magnetic flux linked with the coil changes will oppose by an induced current in the coil. మనం తీసుకున్నటువంటి కాయిల్లో ఫ్లక్స్ అనేది మారుతూ ఉన్నట్లయితే ఆ కాయిల్లోనే వచ్చినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఆ చేంజ్ని ఏం చేస్తుంది, అపోజ్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది సింగిల్ కాయిల్లోనే వస్తుంది, అంటే దాంట్లోనే దానంతరం అది ఏం చేస్తుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉంటుంది. అనేది మ్యూచువల్ ఇండక్టెన్స్. మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటి? పేర్లోనే ఉంది. మ్యూచువల్ అంటే పరస్పరం, అంటే ఒకదానికి ఒకటి. అది కూడా ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటంటే ద ప్రాపర్టీ ఆఫ్ ది టూ కాయిల్స్ బై ద virtue of which any change in the magnetic flux linked with the coil will oppose by an induced EMF in the another coil. మనం తీసుకున్నటువంటి ఒక కాయిల్లో ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటే ఆ చేంజ్ అవుతున్నటువంటి ఫ్లక్స్ని ఇంకొక కాయిల్లో వచ్చినటువంటి ఇండ్యూస్డ్ కరెంట్ అనేది అపోజ్ చేస్తుంది. దాన్ని ఏమంటాం మనం? మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇదొక కాయిల్, ఇదొక కాయిల్, ఇలా ఉన్నాయి రెండు కాయిల్స్. ఫస్ట్ దాంట్లో బ్యాటరీని ప్లేస్ చేసాం, రెండవ దాంట్లో గాల్వోమీటర్ని ప్లేస్ చేసాం అనుకోండి. అంటే డిఫ్లెక్షన్ వస్తుందో రాదో తెలుసుకోవడం కోసం ఇక్కడ గాల్వోమీటర్ని పెట్టాం అనుకోండి. లేకపోతే క్లోజ్ లూప్ మనం ఎలా తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఐ అనేటువంటి కరెంట్ వెళ్తూ ఉంది. ఫస్ట్ దాంట్లో ఏం జరుగుతుంది? ఐ అనేటువంటి కరెంట్ వెళ్తూ ఉంటే దీంట్లో కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెకండ్ కాయిల్తో ఎంతో కొంత లింక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫస్ట్ కాయిల్లో ఉన్నటువంటి కరెంట్ ఐ అనేది చేంజ్ అవుతుందో, ఇట్ మే బి ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్, పెరగచ్చు తగ్గచ్చు, ఐ అనేది చేంజ్ అవుతుందో ఏం జరుగుతుంది? ఫస్ట్ కాయిల్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ కాయిల్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయితే రెండవ కాయిల్లో ఏం జరుగుతుంది? కొంత ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏం చేస్తుంది? ఫస్ట్ కాయిల్లో వచ్చినటువంటి చేంజ్ని అపోజ్ చేస్తుంది. దీన్నే మనం ఏమంటాం? మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. ఏం జరిగిందమ్మా ఇక్కడ? ఫస్ట్ కాయిల్లో ఐ అనేటువంటి కరెంట్ వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఐ అనేటువంటి కరెంట్ చేంజ్ అవుతూ ఉన్నట్లయితే ఈ ఫస్ట్ కాయిల్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయితే సెకండ్ కాయిల్తో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంతో కొంతవరకు లింక్ అయి ఉంటుంది. కాబట్టి సెకండ్ కాయిల్లో కూడా ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుంది. ఈ సెకండ్ కాయిల్లో ఫ్లక్స్ చేంజ్ అవడం వలన ఈ సెకండ్ కాయిల్ ఏం జరుగుతుంది? కొంత ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల కరెంట్ అనేది వస్తుంది. ఈ వచ్చినటువంటి కరెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ ఉండేటువంటి ఫ్లక్స్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దీన్నే మనం ఏమంటాం? మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. మనకి సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటేనేమో ఒక కాయిల్ వల్లనే వస్తుంది. ఒక కాయిల్లో కరెంట్ అనేది చేంజ్ అవ్వటం వల్ల ఆ కాయిల్లోనే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అయ్యి ఆ చేంజ్ని అపోజ్ చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుంది? ఒక కాయిల్లో కరెంట్ అనేది చేంజ్ అవ్వటం వలన రెండవ కాయిల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది వచ్చి ఫస్ట్ కాయిల్లో చేంజ్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం? మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? దేని మీద ఆధారపడింది? సెకండ్ కాయిల్లో లింక్ అయినటువంటి ఫ్లక్స్ మీదే ఆధారపడేది. అంతేగా ఇక్కడ వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీంతో లింక్ అవుతుంది. అంటే సెకండ్ కాయిల్లో ఫ్లక్స్ అనేది చేంజ్ అయితేనే మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది. అయితే సెకండ్ కాయిల్లో ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. దేని వలన సెకండ్ కాయిల్లో ఫ్లక్స్ చేంజ్ అవుతుంది? ఫస్ట్ కాయిల్లో ఉన్నటువంటి కరెంట్ వలన. అంటే ఇక్కడ ఏం రాయాలి? 5 ప్రపోర్షనల్ టు ఐ. అమ్మ ఇక్కడ 5 ప్రపోర్షనల్ టు ఐ అనగానే సార్ మనకి లాస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్లో కూడా 5 ప్రపోర్షనల్ టు ఐ రాశారు. అక్కడ 5 అంటే ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్, ఐ అంటే కరెంట్ పాసింగ్ త్రూ ది కాయిల్ కదా. ఇక్కడ కూడా అలాగనే ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి ఫ్లక్స్ ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి కరెంటు రాస్తాము అని అనుకోకూడదు. ఇక్కడ 5 అంటే ఏంటి? ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సెకండ్ కాయిల్, రెండవ కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్. మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ ఫస్ట్ కాయిల్లో ఉన్నదేగా సెకండ్ కాయిల్లో పోయింది, ఇంకా ఇది అయితేనే అదైతే ఏందని
అనుకోవచ్చు, కానీ అలా అనుకోకూడదు. దేనికని? ఈ కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్ మొత్తము కూడా సెకండ్ కాయిల్లోకి వెళ్తుందా? వెళ్ళట్లేదు. కేవలం కొంత భాగం మాత్రమే సెకండ్ కాయిల్తో లింక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఫై అనేది ఏం రాసుకోవాలి? ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సెకండ్ కాయిల్. సెకండ్ కాయిల్లో లింక్ అయినటువంటి ఫ్లక్స్ని రాసుకోవాలి. అదేవిధంగా ఐ అన్నాం. ఐ అంటే ఏంటి? కరెంట్ పాసింగ్ త్రూ ది ఫస్ట్ కాయిల్. ఫస్ట్ కాయిల్లో పాస్ అవుతున్నటువంటి కరెంటు. ఇందాక మన సెల్ఫ్ ఇండక్టెన్స్లో అయితే ఫై ఐ రెండు కూడా ఒకే కాయిల్కి సంబంధించినవి ఉంటాయి. అదే మ్యూచువల్ ఇండక్టెన్స్ దగ్గరకు వచ్చరికి ఏమవుతుంది? ఫై అనేది ఒక కాయిల్, ఐ అనేది ఇంకొక కాయిల్. అర్థమైంది కదా? ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్లో తీసుకున్నటువంటి పద్ధతి. ఫై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. ఫ్లక్స్ చేంజింగ్ ఇన్ ది సెకండ్ కాయిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ చేంజింగ్ ఇన్ ది ఫస్ట్ కాయిల్. సెకండ్ కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్ అనేది ఫస్ట్ కాయిల్లో ఉన్నటువంటి కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఫై ప్రపోర్షనల్ టు ఐ అని రాసాం. ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనకి ఏదో కాన్స్టెంట్ వస్తుంది కదా, ఆ కాన్స్టెంట్ ఏమనుకుంటున్నాం? క్యాపిటల్ ఎం అనుకుంటున్నాం. దీన్ని ఏమని పిలుస్తారు? కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. ఏమని పిలుస్తాం? కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. అక్కడ ఎల్ అని రాసాం సెల్ఫ్ ఇండక్టెన్స్, ఇక్కడ ఎం అని రాసాం మ్యూచువల్ ఇండక్టెన్స్. అయితే ఇది ఫ్లక్స్కి ఫార్ములా. మనకి ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది కదా, ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఫారడేస్ సెకండ్ లా ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి ఫై బై డిటి అని రాసుకోవచ్చు. ఎక్కడి నుంచి? ఇది ఫారడేస్ సెకండ్ లా నుంచి. ఫై ఎంత వచ్చింది మనకి? క్యాపిటల్ ఎం ఇంటూ ఐ. అప్పుడు E ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాం? మైనస్ డి బై డిటి ఆఫ్ క్యాపిటల్ ఎం ఇంటూ ఐ. అప్పుడు E ఈజ్ ఈక్వల్ ఏమైంది? మైనస్ క్యాపిటల్ ఎం ఇంటూ డిఐ బై డిటి అని రాసుకోవచ్చు. ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డ్యూ టు ది మ్యూచువల్ ఇండక్టెన్స్. మ్యూచువల్ ఇండక్టెన్స్ వలన వచ్చేటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఫార్ములా ఇది. అదేవిధంగా ఫ్లక్స్ అనేది సెకండ్ కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్కి ఫార్ములా ఇది. ఈ రెండింటి నుంచి కూడా మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ డెఫినేషన్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఫై ఈజ్ ఈక్వల్ టు ఎంఐ అని రాసాం. ఇప్పుడు నాకు మ్యూచువల్ ఇండక్టెన్స్ కావాలి. డెఫినేషన్ ఏమని రాసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 amp అయితే ఫై ఈజ్ ఈక్వల్ టు ఎం అనే అర్థం. అంటే ఏం రాసుకోవచ్చు? మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు ది ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్ వెన్ యూనిట్ కరెంట్ ఫ్లోస్ త్రూ ది అనదర్ కాయిల్. వేరే కాయిల్లో యూనిట్ కరెంట్ అనేది వెళుతూ ఉన్నప్పుడు ఈ కాయిల్లో, అంటే ఫస్ట్ మనం తీసుకున్నటువంటి కాయిల్లో ఫ్లక్స్ అనేది ఎంతైతే ఉంటుందో దాన్ని దేని కింద రాసుకుంటాం? మ్యూచువల్ ఇండక్టెన్స్ కింద రాసుకుంటాం. ఫై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. అదేవిధంగా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ ఫార్ములా నుంచి రాయాలంటే E ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాపిటల్ ఎం ఇంటూ డిఐ బై డిటి. దీన్ని E ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం ఇంటూ 1 కింద రాద్దాం. అంటే డిఐ బై డిటిని 1 అనుకోండి. డిఐ బై డిటి ఈక్వల్ ఎంత? 1 అనుకోండి. అప్పుడు సెల్ఫ్ ఇండక్టెన్స్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఎంతకు సమానం అవుతుంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి సమానం అవుతుంది. అంటే ఈ ఫార్ములా ప్రకారం మనం డెఫినేషన్ ఏమని రాసుకోవచ్చు? మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు ది induced EMF in the coil when the rate of decrease of current will be unit. డిక్రీజ్ అని ఎందుకు చెప్పాను? ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఉందంటే డిఐ అనేది ఏంటిది? నెగిటివ్. అంటే కరెంట్ అనేది తగ్గుతూ ఉంది అని అర్థం. దానికోసం అక్కడ డిక్రీజ్ అని రాశాను. అర్థమైందా? సరే, E ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాపిటల్, అంటే దీని నుంచి డెఫినేషన్ ఏం రాయొచ్చు? మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ది కాయిల్ వెన్ ద రేట్ ఆఫ్ డిక్రీజ్ ఆఫ్ కరెంట్ will be unit in the another coil. వేరే కాయిల్లో యూనిట్ కరెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటే సెకండ్కి, అప్పుడు మనం తీసుకున్నటువంటి కాయిల్లో వచ్చేటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంతైతే ఉంటుందో దాన్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ కింద తీసుకుంటాము. E ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాపిటల్ ఎం. ఓకే, ఇంతవరకు మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మ్యూచువల్ ఇండక్టెన్స్ డెఫినేషన్ ఏంటి, అదేవిధంగా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సరే, ఇక చెప్పానమ్మా స్టార్టింగ్లో ఫై ప్రపోర్షనల్ టు ఐ అని రాస్తే ఫై అనేది ఏంటిది? ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్. మనం తీసుకున్నటువంటి కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. ఐ అంటే కరెంట్ ఇన్ ది అనదర్ కాయిల్, రెండవ కాయిల్లో ఉన్నటువంటి కరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఫస్ట్ది, రెండవ దాంట్లో ఉన్నటువంటి ఫ్లక్స్ ఫై అయితే ఐ అనేది ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి కరెంట్. ఒకవేళ ఇందులో కూడా కరెంట్ పోతుంది అనుకోండి,
అప్పుడు ఫై అనేది ఫస్ట్ దాంట్లో తీసుకుంటే ఐ అనేది రెండో దాంట్లో తీసుకోవాలి. సెల్ఫ్ ఇండక్టెన్స్లో ఫై ఐ రెండు కూడా ఒకే కాయిల్లో తీసుకుంటాం. కానీ మ్యూచువల్ ఇండక్టెన్స్కి వచ్చేసరికి ఫై అనేది ఒక కాయిల్లో ఉంటుంది, ఐ అనేది ఇంకొక కాయిల్లో ఉంటుంది. ఓకే, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సరే, నెక్స్ట్ ఈ కప్లింగ్ అనేది అంటాం. కప్లింగ్ అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఎంతవరకు ఉంటుంది, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 కాయిల్స్ తీసుకున్నాం. ఈ 2 కాయిల్స్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుంది? నథింగ్ బట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు తక్కువగా ఉంటుంది, ఎప్పుడు 0 అయింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుంది చెప్పేది? మనం 2 కాయిల్స్ తీసుకుంటే ఇక్కడ క్యాపిటల్ M అనేది ఉంది, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఒకదానికి ఒకటి పరస్పరంగా. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది మ్యాక్సిమం ఎప్పుడైంది, మినిమం ఎప్పుడైంది అనేది మనం ఒక టర్మ్ ద్వారా కనుక్కుంటాం. దాన్ని ఏమంటారు? కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటారు. ఇప్పుడు ఆ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనం ఈ 2 ఫార్ములాస్ని పక్కన రాస్తున్నాను. ఫై ప్రపోర్షనల్ టు ఐ, ఇంకొకటి E ఈజ్ ఈక్వల్ టు -M ఇంటూ di/dt. ఓకే, సరే. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఇక్కడ మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాం. ఫ్లక్స్ అనేది ఒక కాయిల్తో ఫై అనేది ఉందనుకోండి, 2 కాయిల్లో ఫ్లక్స్ ఎంత అయింది? అర్థం కాలేదు. సరే, ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, ఇక్కడ ఒక కాయిల్ ఉంది. ఈ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వెళ్తుంది ఇలా. ఓకే, బి అనేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెళ్తుంది. ఫ్లక్స్ నేను ఫై అనే అనుకున్నాను. ఓకే, ఒక కాయిల్ ఉన్నప్పుడు బి అనేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అందులో వెళ్తుంటే ఫ్లక్స్ని ఫై అనుకున్నా. వాట్ ఎవర్ మేబీ ది వాల్యూ, అంటే ఫై ఈజ్ ఈక్వల్ టు బిఏ కాస్ అలా రాస్తాం కదా, ఎంతైనా ఉండనేయండి. ఇక్కడ ఒక లూప్ ఉన్నప్పుడు ఫ్లక్స్ని ఫై అనుకున్నా. 2 లూప్స్ ఉన్నాయి, ఫ్లక్స్ ఎంత అయింది? 2π అయింది. ఒకవేళ 3 లూప్స్ ఉన్నాయి, ఫ్లక్స్ ఎంత అయింది? 3π అయింది. 4 లూప్స్ ఉన్నాయి, ఫ్లక్స్ ఎంత అయింది? 4π అయింది. అదే 5 లూప్స్ ఉంటే 5π అయింది. అంటే n లూప్స్ ఉంటే n5 అవుతుంది. అంటే మనం తీసుకునేది ఏం చేయాలమ్మా, ఒక కాయిల్లో ఎంతైతే ఫ్లక్స్ ఉందో అప్పుడు మనం తీసుకున్నటువంటి నెంబర్ ఆఫ్ కాయిల్స్లో ఉన్నటువంటి ఫ్లక్స్ని కనుక్కోవడం కోసం ఏం చేస్తాం, ఆ ఫ్లక్స్ని ఎన్ని కాయిల్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అర్థమైంది కదా? 1 ఉంటే 5, 2 ఉంటే 3π, 3 ఉంటే 3π, 4 ఉంటే 4π, అదేవిధంగా n ఉంటే n5 అని రాసుకోవాలి. ఇక్కడ అది రాస్తాం, దానికోసమే చెప్తున్నాను. సరే, ఈ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. నేను ఇక్కడ 2 కాయిల్స్ తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ కాయిల్, ఇది సెకండ్ కాయిల్, ఇలా ఉన్నాయనుకోండి. ఓకే, ఫస్ట్ కాయిల్లో కరెంట్ని I1 అని తీసుకుంటున్నాను, సెకండ్ కాయిల్లో ఉన్నటువంటి కరెంట్ని I2 అని తీసుకుంటున్నా. ఫస్ట్ కాయిల్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి కదా, దాన్ని N1 అని అనుకుందాము. సెకండ్ కాయిల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టర్న్స్ని N2 అని అనుకుందాము. సరే, మ్యూచువల్ ఇండక్టెన్స్ పక్కన పెట్టండి కాసేపు. ఈ ఫస్ట్ కేవలం సెకండ్ కాయిల్ మాత్రమే ఉందనుకోండి. సెకండ్ కాయిల్ మాత్రమే ఉన్నప్పుడు సెకండ్ కాయిల్లో సెల్ఫ్ ఇండక్టెన్స్ వచ్చిద్దా రాదా? వచ్చింది. I2 అనేటువంటి కరెంట్ చేంజ్ అవుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ది లేదనుకోండి, కాసేపు కేవలం రెండో కాయిల్ మాత్రమే ఉంది. రెండో కాయిల్ మాత్రమే ఉన్నప్పుడు I2 అనేటువంటి కరెంట్ చేంజ్ అవుతూ ఉన్నట్లయితే ఇందులో సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ రెండోది లేదు, కేవలం ఫస్ట్ కాయిల్ మాత్రమే ఉంది, ఫస్ట్ కాయిల్లో కరెంట్ I1 అనేది చేంజ్ అవుతూ ఉందనుకోండి, అప్పుడు ఫస్ట్ కాయిల్లో కూడా సెల్ఫ్ ఇండక్టెన్స్ వస్తుంది కదా. అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ రావడానికి ముందు ఆ కాయిల్స్లో ఏమైంది, సెల్ఫ్ ఇండక్టెన్స్ కూడా వస్తుంది. ముందు సెల్ఫ్ ఇండక్టెన్స్ వచ్చిన తరువాతే మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ మనం 2 కాయిల్స్ పక్క పక్కన ప్లేస్ చేసినప్పుడు ఫస్ట్ దాంట్లో కరెంట్ అనేది మారుతూ ఉన్నట్లయితే రెండవ దాంట్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది అని చెప్పాం, అది మ్యూచువల్ ఇండక్టెన్స్లో. అదేవిధంగా సెల్ఫ్ ఇండక్టెన్స్లో ఏం చెప్పుకున్నాం, ఒక కాయిల్లో కరెంట్ అనేది మారుతూ ఉన్నట్లయితే ఆ కాయిల్లోనే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుందని చెప్పాం, దాన్ని ఏం చెప్పాం, సెల్ఫ్ ఇండక్టెన్స్ అన్నాం. అంటే 2 కాయిల్స్ మనం తీసుకున్నప్పుడు అక్కడ సెల్ఫ్ ఇండక్టెన్స్ వస్తుంది, మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా వస్తుంది. ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ని రాద్దాం. మన సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి, ఫై ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ I, L ఈజ్ ఈక్వల్ టు 5/I అని రాసుకున్నాము. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫ్లక్స్ బై టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ ది కాయిల్. అమ్మా ఇక్కడ 5I రెండు కూడా దేనికి సంబంధించినటువంటివి, ఒక కాయిల్కి సంబంధించినటువంటివే. ఓకే, మ్యూచువల్ ఇండక్టెన్స్ అయితే 2 వేరు వాటిల్లో రాసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కాయిల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ కాయిల్లో ఉన్నటువంటి కరెంట్ని I1 అన్నాం,
నెంబర్ ఆఫ్ టర్న్స్ని n1 అన్నాం. ఇందులో ఒక్కొక్క లూపులో ఉన్నటువంటి ఫ్లక్స్ని నేను φ1 అనుకుంటున్నా. అర్థమైందా? ఇందులో నెంబర్ ఆఫ్ లూప్స్ ఉంటాయి, అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి. ఒక టర్న్లో ఉన్నటువంటి ఫ్లక్స్ని నేను φ1 అని తీసుకున్నాను. మొత్తం ఎన్ని ఉన్నాయి? n1 ఉన్నాయి. అప్పుడు టోటల్ ఫ్లక్స్ ఎంతకి సమానం అయింది? n1 φ1కేగా ఇందాక చెప్పాను. ఒక లూప్లో ఉన్నటువంటి ఫ్లక్స్ కనుక 5 అయినట్లయితే 2 లూప్స్ ఉంటే 2φ అని రాస్తాం, 3 లూప్స్ ఉంటే 3φ అని రాస్తాం, అదే n లూప్స్ ఉంటే n5 అని రాస్తాం. ఇక్కడ కూడా అలాగనే ఒక లూప్లో ఉన్నటువంటి ఫ్లక్స్ని లేదా ఒక టర్న్లో ఉన్నటువంటి ఫ్లక్స్ని నేను φ1 అని తీసుకున్నాను. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? n1 టర్న్స్ ఉన్నాయి. కాబట్టి టోటల్ ఫ్లక్స్ ఎంత అవుతుంది? n1 φ1 అవుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా L కూడా ఏమని రాసాం? 5/I అనే రాసాంగా, అంటే టోటల్ ఫ్లక్స్ బై కరెంట్ అని రాయాలి. అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది ఫస్ట్ కాయిల్ L1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫ్లక్స్ బై టోటల్ కరెంట్ రాయాలి. టోటల్ ఫ్లక్స్ ఎంత? n1 φ1. కాబట్టి n1 φ1 అని రాస్తున్నా. బై I అంటే ఏంటి? కరెంట్. ఇప్పుడు ఈ కాయిల్లో కరెంట్ ఎంత? I1. కాబట్టి I1 అని రాశాను. ఇది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది ఫస్ట్ కాయిల్. ఫస్ట్ కాయిల్లో ఉన్నటువంటి సెల్ఫ్ ఇండక్టెన్స్. అర్థమైంది కదా ఎలా రాసామో? మనకి సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి? టోటల్ ఫ్లక్స్ డివైడెడ్ బై కరెంట్ పాసింగ్ త్రూ ది కాయిల్. మనం తీసుకున్నటువంటి కాయిల్లో మొత్తం ఎంత ఫ్లక్స్ ఉందో దాన్ని కరెంటుతో డివైడ్ చేసినట్లయితే సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫస్ట్ కాయిల్లో ఒక్కొక్క లూప్లో ఒక్కొక్క టర్న్లో ఉన్నటువంటి ఫ్లక్స్ని నేను φ1 అనుకున్నాను. మొత్తం n1 లూప్స్ ఉన్నాయి. కాబట్టి టోటల్ ఫ్లక్స్ ఏమవుతుంది? n1 φ1 అవుతుంది. నాకు సెల్ఫ్ ఇండక్టెన్స్ కావాలి. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా అక్కడ ఏముంది? L ఈజ్ ఈక్వల్ టు 5/I అని ఉంది. 5 అంటే టోటల్ ఫ్లక్స్. ఇక్కడ టోటల్ ఫ్లక్స్ ఎంత? n1 φ1. కాబట్టి న్యూమరేటర్లో n1 φ1 రాశాను. డినామినేటర్లో కరెంట్ రాసుకోవాలి. ఇక్కడ కరెంట్ ఎంత? I1. కాబట్టి I1 అని రాశా. అంటే L1 ఈజ్ ఈక్వల్ ఏమైంది? n1 φ1/I1 అయింది. ఇదే విధంగా సెకండ్ కాయిల్ తీసుకున్నాం అనుకోండి. సెకండ్ కాయిల్లో కూడా ఒక్కొక్క టర్న్లో ఉన్నటువంటి ఫ్లక్స్ φ2 అనుకోండి. ఒక్కొక్క కాయిల్ నథింగ్ బట్ ఒక్కొక్క టర్న్ లేదా ఒక్కొక్క కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్ని φ2 అనుకున్నాను. మొత్తం ఎన్ని టర్న్స్ ఉన్నాయి? n2 టర్న్స్ ఉన్నాయి. అప్పుడు టోటల్ ఫ్లక్స్ ఎంత అవుతుంది? n2 φ2 అవుతుంది. అంతేగా టోటల్ ఫ్లక్స్ ఎంత అయింది? n2 φ2. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా ప్రకారం L ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం? n2 φ2/I2 అని రాసుకోవాలి. L2 ఈజ్ ఈక్వల్ టు n2 φ2/I2. L2 ఈజ్ ఈక్వల్ ఎలా రాసిన అర్థమైంది? ఇందాకట్లానే టోటల్ ఫ్లక్స్ డివైడెడ్ బై కరెంట్ రాయాలి. ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఫ్లక్స్ ఎంత? n2 φ2. కరెంట్ ఎంత? I2. కాబట్టి L2 ఈజ్ ఈక్వల్ ఏం రాశాను? n2 φ2/I2 అని రాసుకున్నాను. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? ఇది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది ఫస్ట్ కాయిల్, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది సెకండ్ కాయిల్. దీని ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇది ఇండివిజువల్గా వచ్చేవి. ఇప్పుడు మ్యూచువల్గా వచ్చేవి చూద్దాం. ఫస్ట్ దాంట్లో కరెంట్ అనేది చేంజ్ అవుతుంది అనుకుందాం. ఏం చేద్దాం? ఫస్ట్ దాంట్లో కరెంట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే I1 చేంజ్ అవుతూ ఉంది. I1 చేంజ్ అయినట్లయితే ఫస్ట్ కాయిల్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుతుంది. ఫస్ట్ కాయిల్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతో కొంత సెకండ్ కాయిల్తో లింక్ అయింది కదా? లింక్ అవుతుందా అవదా? సరే, సెకండ్ కాయిల్లో ఇదిగోండి, సెకండ్ కాయిల్లో ఒక లూప్ తీసుకున్నాం, ఒక టర్న్. ఒక లూప్లో ఫస్ట్ కాయిల్ వల్ల వచ్చేటువంటి ఫ్లక్స్ ఉంటుంది. దాన్ని ఏమనుకుందాం? φ2/1 అనుకున్నాం. ఏమనుకున్నాను? φ2/1 అంటే ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సెకండ్ కాయిల్ డ్యూ టు ఫస్ట్ కాయిల్. ఫస్ట్ కాయిల్ వలన సెకండ్ కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్ని φ2/1 అనుకున్నా. ఇది కేవలం ఒక టర్న్లో మాత్రమే. ఇక్కడ మొత్తం ఎన్ని టర్న్స్ ఉన్నాయి? n2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? n2 φ2/1. ఏంటిది? టోటల్ ఫ్లక్స్ linked with మళ్ళీ చేస్తా అవ్వలేదు. టోటల్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సెకండ్ కాయిల్ డ్యూ టు ఫస్ట్ కాయిల్. ఫస్ట్ కాయిల్లో కరెంట్ అనేది చేంజ్ అవ్వటం వలన సెకండ్ కాయిల్లో లింక్ అయినటువంటి ఫ్లక్స్ n2 φ2/1 ఎలా రాశాను అర్థమైంది కదా? ఇక్కడ చూడమ్మా, φ2/1 అంటే అర్థం ఏంటి? ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సెకండ్ కాయిల్ డ్యూ టు ఫస్ట్ కాయిల్. ఈ φ2/1 అంటే ఒక టర్న్లో ఉన్నటువంటి ఫ్లక్స్ φ2/1. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? n2 ఉన్నాయి. కాబట్టి టోటల్ ఫ్లక్స్ ఏమైంది? n2 × φ2/1 అవుతుంది. మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా దగ్గరికి రండి. ఇక్కడ φ ప్రపోర్షనల్ టు I అయితే మనం ఏం రాసుకుంటాం? φ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M ×
ఐ. ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం మనం సెకండ్ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ని రాద్దాం. ఇక్కడ LHS ఏముంది, 5 అని ఉంది. 5 అంటే ఏంటి, ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్. ఈ కాయిల్ సెకండ్ కాయిల్లో లింక్ అయినటువంటి ఫ్లక్స్ ఎంత, N2-5-1. కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం, N2-5-1 ఈక్వల్ టు M అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్. ఏ కాయిల్లో ఫ్లక్స్ అయితే లింక్ అయిందో ఆ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ రాయాలి. ఇప్పుడు ఇది సెకండ్ కాయిల్ కదా, కాబట్టి ఏం రాస్తున్నాను, M21 అని రాస్తున్నా. M21 అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ది సెకండ్ కాయిల్ డ్యూ టు ఫస్ట్ కాయిల్. ఫస్ట్ కాయిల్ వలన సెకండ్ కాయిల్లో వచ్చినటువంటి మ్యూచువల్ ఇండక్టెన్స్ని M21 అనుకున్నా. నెక్స్ట్ I అని రాయాలి. I అంటే కరెంట్. కరెంట్ ఏ కరెంట్ రాయాలి, I2 రాయాలా I1 రాయాలా, I1 రాయాలి. ఇందాకే చెప్పాను నేను, ఫ్లక్స్ అనేది ఒక కాయిల్లో ఉంటుంది, I అనేది ఇంకో కాయిల్ ఉంటుంది. ఎందుకని, ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్. ఒక కాయిల్లో కరెంట్ అనేది చేంజ్ అయితే ఇంకో కాయిల్లో ఇండ్యూస్డ్ EMF అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో సెకండ్ కాయిల్లో మ్యూచువల్ ఇండక్టెన్స్ వచ్చింది, అంటే ఇక్కడ ఇండ్యూస్డ్ EMF డెవలప్ అయింది. దేని వల్ల వచ్చింది, ఫస్ట్ కాయిల్లో ఉన్నటువంటి కరెంట్ వల్ల వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటాం, M21 I1 అని రాసుకుంటాము. దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. అమ్మ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడే మీకు ఇది ఒక్కటి అర్థమైందంటే ఇంకా మొత్తం వచ్చినట్టే. N2-5-1 ఇక్కడ మనకి మెయిన్ మీరు చూసుకోవాల్సి ముందు ఆ ఫార్ములా అర్థం కావాలి. ఆ ఫార్ములా అర్థం అయితే దీని నుంచి మొత్తం వస్తుంది. ఆ ఫార్ములాలో 5 = M × I అన్నాం. 5 అంటే ఏంటి, ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్. ఏ కాయిల్లో అయితే ఫ్లక్స్ అనేది లింక్ అయిందో, ఎంత లింక్ అయిందో ఆ వాల్యూ 5. M అంటే మనం తీసుకున్నటువంటి ఆ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్. నెక్స్ట్ I అంటే ఈ ఫ్లక్స్ అనేది దేని వల్ల అయితే వచ్చిందో ఆ కరెంట్ అది. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా రాసాం, సెకండ్ కాయిల్కి రాస్తున్నాం. సెకండ్ కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్ మొత్తం ఎంత, N2-5-1. కాబట్టి ఆ ఫ్లక్స్ ప్లేస్లో N2-5-1 రాసా. నెక్స్ట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ రాయాలి. దేని యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ రాయాలి, ఎందులో అయితే ఫ్లక్స్ లింక్ అయ్యిందో దాని యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ రాయాలి. ఈ సెకండ్ కాయిల్ కాబట్టి ఇక్కడ M21 అని రాశాయి. M21 అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ది సెకండ్ కాయిల్ డ్యూ టు ఫస్ట్ కాయిల్. నెక్స్ట్ పక్కన I1 కరెంట్ రాయాలి. కరెంట్ ఏ కరెంట్ రాయాలి, ఈ ఫ్లక్స్ అనేది దేని వలన అయితే వచ్చిందో ఆ కరెంట్ అక్కడ రాసుకోవాలి. సెకండ్ కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్ ఇదిగోండి, ఈ N2-5-1 అనేది ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ కాయిల్లో కరెంట్ చేంజ్ అవడం వల్ల. కాబట్టి అక్కడ ఏం రాశాను, 5-1 అని రాసుకున్నాము. ఇది ఫస్ట్ కాయిల్లో కరెంట్ చేంజ్ అవడం వల్ల సెకండ్ కాయిల్లో వచ్చేటువంటి ఇండ్యూస్డ్ మ్యూచువల్ ఇండక్టెన్స్కి ఫార్ములా. ఇదే విధంగా సెకండ్ కాయిల్లో కరెంట్ చేంజ్ అయింది అనుకోండి, ఫస్ట్ దాంట్లో కూడా ఎంతో కొంత ఇండక్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది కదా, ఇప్పుడు అది రాద్దాం. అర్థమైందా, I2 అనేది చేంజ్ అవుతుంది అనుకోండి. I2 చేంజ్ అయితే ఫ్లక్స్ లింక్డ్ విత్ ఫస్ట్ కాయిల్. సెకండ్ కాయిల్లో కరెంట్ అనేది చేంజ్ అవడం వల్ల ఫస్ట్ కాయిల్లో లింక్ అయ్యేటువంటి ఫ్లక్స్ రాయాలి. ఏంటర్థం, 512 అని రాసుకోండి. 512 అన్నాం, ఫ్లక్స్ లింక్డ్ విత్ ది ఫస్ట్ కాయిల్ డ్యూ టు సెకండ్ కాయిల్. రెండవ కాయిల్ వల్ల ఫస్ట్ కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్ని 512 అనుకున్నా. ఒక లూప్లో ఉన్నటువంటి ఫ్లక్స్ 512 అనుకున్నట్లయితే మొత్తం ఎన్ని లూప్స్ ఉన్నాయి, N1 లూప్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ టోటల్ ఫ్లక్స్ ఏమవుతుంది, N1 × 512 అవుతుంది. అర్థమైంది, ఇది ఎలా రాసామో అది కూడా అలానే రాసాం. రెండవ కాయిల్లో కరెంటు చేంజ్ అవ్వటం వల్ల ఫస్ట్ కాయిల్లో కొంత ఫ్లక్స్ అనేది మారుతూ ఉంటుంది. సెకండ్ కాయిల్లో మారుతున్నటువంటి కరెంట్ I2 ఫస్ట్ కాయిల్లో లింక్ అయినటువంటి ఫ్లక్స్ని ఈ విధంగా రాశాను, 512 ఫ్లక్స్ లింక్డ్ విత్ ది ఫస్ట్ కాయిల్ డ్యూ టు సెకండ్ కాయిల్. ఓకే, ఇది కేవలం ఒక టర్నులో ఉన్నటువంటి ఫ్లక్స్ 512 అనేది. మొత్తం ఎన్ని టర్న్స్ ఉన్నాయి, N1 టర్న్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, N1-512 రాసుకోవాలి. అంటే N1-512 అనేది ఏంటిది, ఫ్లక్స్ లింక్డ్ విత్ ది ఫస్ట్ కాయిల్ డ్యూ టు సెకండ్ కాయిల్. రెండవ కాయిల్ వలన ఫస్ట్ కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్ మొత్తానికి ఫార్ములా N1-512. ఓకే, ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా చూడండి, 5 = M × I. 5 అంటే ఏంటి, మనం తీసుకున్నటువంటి కాయిల్లో ఉండేటువంటి ఫ్లక్స్. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఎంత ఫ్లక్స్ ఉందంటనా, N1-512. కాబట్టి ఏం రాస్తాం, N1-512 = M అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్, మనం తీసుకున్నటువంటి కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్. ఇప్పుడు తీసుకున్న కాయిల్ ఏది, ఫస్ట్ కాయిల్. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, M12 రాయాలి. M12 మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ది ఫస్ట్ కాయిల్ డ్యూ టు సెకండ్ కాయిల్. రెండవ కాయిల్ వలన ఫస్ట్ కాయిల్లో వచ్చినటువంటి మ్యూచువల్ ఇండక్టెన్స్ని M12 అనుకున్నా. అదేవిధంగా నెక్స్ట్ I కరెంట్. కరెంట్ ఏ కరెంట్ రాయాలి, ఈ ఫ్లక్స్ అనేది దేని వల్ల ఇచ్చిందో ఆ కరెంట్ రాయాలి. ఇప్పుడు ఈ ఫ్లక్స్ అనేది దేని వల్ల వచ్చింది, I2 వలన వచ్చింది. కాబట్టి అక్కడ ఏం రాస్తాం, I2 అని రాసుకుంటాము. ఈక్వేషన్ 4. ఓకే, ఇంతవరకు అర్థమైందంటే ఇంక మిగతాదంతా వచ్చినట్టే. ఈ రెండు దేని ప్రకారం రాసాం, సెల్ఫ్ ఇండక్టెన్స్ ప్రకారం రాసాం.
ఈ రెండు దేని ప్రకారంగా రాసాం? మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్రకారంగా రాసుకున్నాం. ఓకే, ఇది మనకి జనరల్ ఈక్వేషన్స్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ రెండు కాయిల్స్ పక్క పక్కన ఉండటం వలన వచ్చినటువంటి ఫ్లక్స్లు మ్యూచువల్ ఇండక్టెన్స్లు ఈ విధంగా రాసాం సెల్ఫ్ ఇండక్టెన్స్లో. ఇప్పుడు ఒకవేళ ఈ రెండు కాయిల్స్ కూడా ఒకే దాని మీద ఉండే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది రాడ్, ఈ రాడ్ మీద ఫస్ట్ కాయిల్ ఉండి చేశా, ఇదే రాడ్ మీద సెకండ్ కాయిల్ కూడా ఉండి చేశా. ఒక రాడ్ మీదే ఫస్ట్ కాయిల్ ఉంది, సెకండ్ కాయిల్ కూడా ఉంది. అంటే అర్థం ఏమైంది? ఫస్ట్ కాయిల్లో ఉన్న ఫ్లక్స్ మొత్తం కూడా సెకండ్ కాయిల్లో ఉంటుంది, సెకండ్ కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్ మొత్తం కూడా ఫస్ట్ కాయిల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? 5-1 అనేది ఎంతకు సమానం? 5-1కి సమానం. 5-1-2 అనేది 5-2కి సమానం. అర్థమవుతుందో చెప్పేది? రెండూ కూడా ఒకే రాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇదే ఒక రాడ్ అనుకోండి, ఇలా దీనికి నేను వైర్ చుట్టేసా. రెండు కాయిల్స్ ఉన్నాయి, ఫస్ట్ కాయిల్ ఉంది, సెకండ్ కాయిల్ ఉంది. ఫస్ట్ కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్ మొత్తం కూడా ఏముంటుంది? రెండో కాయిల్లో ఉంటుంది. రెండో కాయిల్లో ఉన్నటువంటి ఫ్లక్స్ మొత్తం కూడా ఫస్ట్ దాంట్లో ఉంటుంది. అంటే అర్థం ఏమైంది? 5-1-2 = 5-2. ఫ్లక్స్ లింక్డ్ విత్ ది ఫస్ట్ కాయిల్ డ్యూ టు సెకండ్ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ డ్యూ టు సెకండ్ కాయిల్. రెండవ కాయిల్ వలన వచ్చినటువంటి ఫ్లక్స్ మొత్తం కూడా ఫస్ట్ దాంతో లింక్ అయింది. అదేవిధంగా 5-2-1 = 5-1. ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సెకండ్ కాయిల్ డ్యూ టు ఫస్ట్ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు 5-1. రెండవ కాయిల్తో లింక్ అయినటువంటి రెండవ కాయిల్లో ఫస్ట్ దాని వల్ల వచ్చినటువంటి ఫ్లక్స్ మొత్తం కూడా ఎంత సమానం? ఫస్ట్ దాంట్లో ఉండేటువంటి ఫ్లక్స్కి సమానం. అంటే ఫస్ట్ దాంట్లో ఎంత ఉందో రెండో దాంట్లో కూడా అంతే ఉంటుంది, రెండో దాంట్లో ఎంత ఉందో ఫస్ట్ దాంట్లో కూడా అంతే ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఇక్కడ వచ్చింది మొత్తం దాంట్లోకి వెళ్ళిపోద్ది, అక్కడ వచ్చింది మొత్తం దీంట్లోకి వెళ్ళిపోతుంది. 5-1-2 = 5-2, 5-2-1 = 5-1. అంటే ఇప్పుడు ఫ్లక్స్ అనేది మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా ఏమైంది? మ్యాక్సిమం అవుతుందిగా. ఇప్పుడు రెండు కలిపి ఉన్నాయి, ఫ్లక్స్ అనేది ఫస్ట్ దాంట్లో వచ్చింది మొత్తం రెండో దాంట్లోకి వెళ్తుంది, రెండో దాంట్లో వచ్చింది మొత్తం ఫస్ట్ దాంట్లోకి వెళ్తుంది. ఇంకా బయటికి పోయేది ఏం లేదుగా, ఫ్లక్స్ లీకేజ్ అని లేదు. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏమవుతుంది? ఈ సందర్భంలో మ్యాక్సిమం అవుతుంది. కాబట్టి M12 = M21 = M maximum అని రాసుకోవచ్చు. మ్యూచువల్ ఇండక్టెన్స్ మ్యాక్సిమం. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాల్ని తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్లో ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దెన్ 3, 4 becomes ఏమవుతాయమ్మా? N2 5-2-1. 5-2-1 ఏమనుకున్నాం? 5-2-1 5-1 అనుకున్నాం. కాబట్టి N21 5-1 = M21 అంటే M maximum, M maximum ఇంటూ I1 అంటే I1, అది మారేదేం లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ చూడండి, N1 5-1-2. 5-1-2 అంటే ఏమనుకున్నాం? 5-2 = M12 అంటే M maximum, కాబట్టి M maximum. నెక్స్ట్ I2 నేమ్ మార్చలేదు కాబట్టి I2 అలానే ఉంచండి. దీని ఈక్వేషన్ ఏమనుకుందాం? 5, 6 అని అనుకుందాము. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మల్టిప్లై చేద్దాం. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1, 2 ఉంది, 5, 6 ఉంది. LHS RHS వరకు మల్టిప్లై చేసుకుందాం. లేకపోతే ఓపెన్ చేయండి, 5, 6 వరకు మల్టిప్లై చేయండి, తర్వాత మార్చుకుందాం. సరే, 5, 6 వరకు మల్టిప్లై చేస్తే ఏమైంది? 5 × 6 రెండు మల్టిప్లై చేస్తే N1 N2 5-1 5-2 = M maximum square × I1 I2. ఓకే, ఇప్పుడు ఈ I1 I2ని కూడా ఇటు తీసుకురండి. ఏమైంది? M maximum square = ఇక్కడ N1 5-1 ఒక చోట, N2 5-2 ఒక చోట రాస్తున్నా. N1 5-1 / L1 I1 × N2 5-2 / I2. ఇక్కడ N1 5-1 / I1 ఏం రాసుకోవచ్చు? L1 రాసుకోవచ్చుగా. N2 5-2 / I2 ఏం రాసుకోవచ్చు? L2 రాసుకోవచ్చు. ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్ 1 మరియు 2 నుంచి ఏమైంది? M maximum square = L1 L2. అప్పుడు M maximum ఏమైంది? √L1 L2 అయింది. ఏంటిది? ఇది మ్యాక్సిమం మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ ది టూ కాయిల్స్. రెండు కాయిల్స్ మధ్యలో మ్యాక్సిమం ఉండేటువంటి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి? √L1 L2. ఇది ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి ఫ్లక్స్ మొత్తం కూడా రెండో దాంట్లోకి వెళ్ళాలి, రెండో దాంట్లో ఉన్నటువంటి ఫ్లక్స్ మొత్తం కూడా ఫస్ట్ దాంట్లోకి వెళ్ళాలి. ఏ కొద్దిగా బయటికి పోయినా సరే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇది రాదు. అంటే ఎప్పుడు కూడా మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇదే ఇద్దా? అవ్వదు కదా. అంటే ఇది మ్యాక్సిమం వాల్యూ, ఇంతకంటే ఏమవుతుంది? తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ జనరల్గా మనం ఏం రాస్తామంటే M = some K × √L1 L2. M = ఏం రాస్తాం? K × L1 L2. ఆ K అనేది ఏంటిది? కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. ఇప్పుడు K = 0 అయింది అనుకోండి, కప్లింగ్ అనేది ఉందా? లేదు, నో కప్లింగ్. అంటే అక్కడ అసలు మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది రాదు. ఒకవేళ K = 1 అనుకోండి,
K ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు కప్లింగ్ అనేది ఏమవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. కప్లింగ్ ఏమైనప్పుడు మ్యాక్సిమం అవుతుంది. ఒకవేళ K అనేది 0 కంటే ఎక్కువ 1 కంటే తక్కువ అనుకోండి, అప్పుడు కప్లింగ్ ఎలా ఉంటుంది, ఆప్టిమం కప్లింగ్ ఉంటుంది. దీన్నే టైట్ కప్లింగ్ అని కూడా అంటారు. K ఈజ్ ఈక్వల్ టు 1 అయితే టైట్ కప్లింగ్ అంటారు, లేకపోతే మ్యాక్సిమం కప్లింగ్ అంటాం. K అనేది 0కి 1కి మధ్యలో ఉందనుకోండి, ఆప్టిమం కప్లింగ్ అంటాం. ఆప్టిమం కప్లింగ్ అంటే అర్థం ఏంటి, కొంతవరకు ఉంది అని. ఓకే, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. ఇంతవరకు మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏమిటి, మ్యూచువల్ ఇండక్టెన్స్ వల్ల రెండు కాయిల్స్లో వచ్చేటువంటి మ్యూచువల్ ఇండక్టెన్స్కి ఫార్ములా కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఇంతవరకు. ఓకే, సరే నెక్స్ట్ క్లాస్లో మిగతావి డిస్కస్ చేసుకుందాం.